హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే ఎల్పిజి సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉన్న కుటుంబాలకు భారీ శుభవార్త అయితే అందబోతోంది. ఇక అకౌంట్లోకి అయితే 2,500 రూపాయలు అయితే పడబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ వాడేవారు ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వాడేవారికి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చి జమ కానున్నాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోండి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం అయితే నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో మేనిఫెస్టో అంశంపై చర్చ అయితే జరుగుతోంది. ఇక కూటమి చాలా కీలక ప్రకటనలు అయితే చేశాయి. మేనిఫెస్టోలో పలు జనాకర్షణ స్కీమ్స్ను కూడా తీసుకువచ్చింది. వీటిని గమనిస్తే ఉచిత సిలిండర్ ఆఫర్ కూడా ఒకటి ఉంది. ఈ హామీ వల్ల ప్రజలకు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అయితే లభించనున్నాయి. మేనిఫెస్టో ప్రకారం చూస్తే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగానైతే లభించనున్నాయి. అంటే ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర 860 సమీపంలో ఉంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ రేట్లో స్వల్ప మార్పులు అయితే ఉండొచ్చు. అంటే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా వస్తే 2,580 వరకు సిలిండర్ కలిగిన వారికి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి. అంటే ఉచిత సిలిండర్ స్కీమ్ ప్రకారం చూస్తే ముందుగా సిలిండర్ను మార్కెట్ రేట్కే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంటే సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ఈ డబ్బులు తిరిగి బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ కావచ్చు. ఇక ప్రస్తుతం తెలంగాణలో అయితే 500కే సిలిండర్ స్కీమ్ ఇలానే అమలవుతుంది. ముందుగా సిలిండర్ బుక్ చేస్తే 500 రూపాయలు పోను మిగతా డబ్బు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి. ఇక అందువల్ల ఏపీలో కూడా ఇలానే జరగవచ్చు. ముందుగా డబ్బులు పెట్టి సిలిండర్ అయితే బుక్ చేస్తే తర్వాత ఇక మిగిలిన డబ్బులు అయితే వెనక్కి అనేది వస్తాయి. ఇక అందువల్ల దీని ప్రకారం చూస్తే ఏపీ ప్రజలు బ్యాంక్ ఖాతాల్లోనికి సిలిండర్ రూపంలో ఏటా 2,500కు పైగా అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇది సానుకూల అంశం అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉచిత సిలిండర్ వల్ల పేద ప్రజలైతే లబ్ధి పొందనున్నారు. ఇక కాగా ఈ స్కీమ్ను ఎలా అమలు చేస్తారు, ఇక ఎవరెవరికైతే ఈ సిలిండర్ ఉచితంగా అందించబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అయితే అమల్లోకి వస్తుంది వంటి అంశాలపై అయితే క్లారిటీ అయితే రానుంది. ఇక ఈ పూర్తి వివరాల సమాచారం అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఇక ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఏర్పాటు కాలేదు. ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఇంకా ఏర్పాటు కాలేదు. ఇక చంద్రబాబు నాయుడు అయితే జూన్ 12న సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇక కొత్త ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ స్కీమ్ని అయితే అమలు చేస్తోంది అనేది అయితే చూడాల్సి ఉంది. అలాగే ఇక అందరికీ ఈ స్కీమ్ని వర్తింపచేస్తారా, లేదంటే ఏమన్నా ఇక కొంతమందికే ఈ స్కీమ్ అనేది అందుబాటులోకి తేబోతున్నారా, ఎటువంటి ఆంక్షలు అయితే తీసుకువస్తున్నారో అన్న అప్డేట్ అయితే మనకి రావాల్సి ఉంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.